జనసేన పార్టీ శ్రేణులన్నీ పిఠాపురం నియోజకవర్గం వైపు తరలి వెళ్తున్నాయి. 12వ ఆవిర్భావ సభకు చిత్రాడలో భారీ ఏర్పాట్లు చేశారు పార్టీ నేతలు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాదు, ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి, తెలంగాణ నుంచి కూడా జనసేన నేతలు, కార్యకర్తలు చిత్రాడ వెళ్తున్నారు. కార్లు, బైకులతో భారీ ర్యాలీగా తరలి వెళ్తున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది జనసేన. అధికారంలో భాగస్వామ్యమైన తర్వాత జనసేన నిర్వహిస్తున్న తొలి ఆవిర్భావ దినోత్సవం ఇది. దీంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభను సక్సెస్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు పార్టీ నేతలు. పవన్ ను భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపే ఉద్దేశంతో చిత్రాడలో సభ పెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ అధ్యక్షతన జరిగే జయకేతనం సభకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలంతా సభకు హాజరవుతున్నారు. మధ్యాహ్నం 3:30 నుంచి సభ ప్రారంభం కానుంది. రాత్రి 10 గంటల వరకు జరిగే అవకాశం ఉంది. భరతనాట్యం, వేణుగానం, కలయ్యపట్టు ప్రదర్శన, ప్రాచీన వ్యాయామ క్రీడ, మలఖం తదితరాలు ఆకర్షణగా నిలవనున్నాయి. జనసేన 12 ఏళ్ల ప్రస్థానం, విజయాలను విజువల్ డాక్యుమెంటరీగా ప్రదర్శిస్తారు. ఆ తర్వాత పార్టీ నేతలు ప్రసంగిస్తారు. సభా వేదిక నుంచి జనసేన భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం చేయనున్నారు. పవన్ ప్రసంగం రాత్రి 7:30 తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గంటన్నర సేపు పవన్ ప్రసంగించే అవకాశం ఉంది. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభకు తరలి వెళ్తున్నారు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు. మధ్యాహ్నానికి వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. సభా ప్రాంగణంలోకి వెళ్లేందుకు 3 ఎంట్రన్స్లున్నాయి. వీవీఐపీలు, వీఐపీలు, వీర మహిళలు, జన సైనికులు, పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం వేర్వేరు గ్యాలరీలున్నాయి. వేర్వేరు ఎంట్రన్స్ల ద్వారా లోనికి అనుమతిస్తున్నారు. సభకొచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజనశాలలు, చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జనసేన అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న తొలి ఆవిర్భావ సభను సక్సెస్ చేసేందుకు ఆ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. మరొక 10 గంటల్లోనే ప్రారంభం కానుంది. దానికి సంబంధించి చిత్రాడలోని జనసేన ఆవిర్భావ జయకేతనమని సభకు నేమ్ పెట్టారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే జనసేన కార్యకర్తలు, అదేవిధంగా కేడర్ సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. అంటే సభా ప్రాంగణం దగ్గర ముఖ్యంగా 3 ఎంట్రన్స్లు పెట్టారు. శ్రీమతి డొక్కా సీతమ్మ ద్వారం, అదేవిధంగా మరోవైపు పిఠాపురం రాజావారి ద్వారం, మరొక వైపు మల్లాడి సత్యలింగం నాయక్ ఎంట్రన్స్, ఇలా 3 ఎంట్రన్స్లు డివైడ్ చేశారు. 3 ఎంట్రన్స్ లో ఒక ఎంట్రన్స్ ద్వారా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా పాసులు, అదేవిధంగా మరొక వైపు జనసేన వీర మహిళల పాసులు అలౌ చేసుకుంటే 2 ఎంట్రన్స్ ద్వారా వీఐపీలు, వీవీఐపీలు ఎంట్రీ చేస్తున్నారు. మరోవైపు 3 ఎంట్రన్స్ ద్వారా శ్రీమతి డొక్కా సీతమ్మ ద్వారం ద్వారా కేవలం జనసేన కార్యకర్తలు, అదేవిధంగా కేడర్ ని ఎంట్రన్స్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఎక్కడికక్కడ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నేషనల్ హైవే 216 చిత్రాడ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి నేషనల్ హైవే 216 పూర్తిగా బ్లాక్ చేసేసిన పరిస్థితి. దానికి సంబంధించి కూడా కేవలం పాస్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. ఇప్పటికే లోపల జనసేన ఆవిర్భావ సభకు సంబంధించి లోపల ప్రాంగణం అంతా పూర్తిగా కిక్కిరిసిపోయిన పరిస్థితి. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు కూడా చేశారు. మరొక వైపు డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగస్వామి అయిన తర్వాత తొలి ఆవిర్భావ సభ కావడంతో జనసేన కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వంలో భాగస్వామి అయిన తర్వాత జరుగుతున్న సభ కావడంతో దానికి అనుగుణంగానే ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. బారికేడ్లు, మరొక వైపు పూర్తి స్థాయిలో ఫ్లెక్సీలు, మరొక వైపు దానికి సంబంధించి బ్యానర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గానికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలపడానికి, తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలపడానికి ఈ నియోజకవర్గంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే తొలి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన తర్వాత తొలి ఆవిర్భావ సభ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అంటే గత 11 ఏళ్లుగా పార్టీ తరపున జనాలకు, అదేవిధంగా పబ్లిక్ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన తర్వాత గత 10 నెలలుగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించారని పూర్తి స్థాయిలో వివరిస్తూనే మరొకవైపు రాబోయే 4 ఏళ్లలో ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తారు, ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని కూడా పవన్ కళ్యాణ్ తన స్పీచ్ లో చెప్తున్నారు. ఎక్కడికక్కడ 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా జనసేన కార్యకర్తలు వస్తారని ఇప్పటికే పార్టీ దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తుంది. దానికి తగ్గట్లుగానే ఎక్కడికక్కడ అరేంజ్మెంట్స్ చేసింది. మరొక వైపు గత సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తో పవన్ కళ్యాణ్ జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది. దానికి అనుగుణంగానే ఇక్కడ ఈసారి ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయడానికి ఇటు అరేంజ్ చేసిన పరిస్థితి. మరొక వైపు ఎక్కడికక్కడ ఈ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా కేడర్ కోసం
వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని అంటే ఫుడ్ అరేంజ్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ పూర్తి స్థాయిలో చేశారు. మరొక వైపు ఎక్కడికక్కడ ఏదంటే ఫ్రూట్స్ కావచ్చు, మరొక మజ్జిగ కూడా వారికి అందిస్తున్న పరిస్థితి. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేశారు. అంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తొలిసారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభ కావడంతో భారీ స్థాయిలో జరుగుతుందని ఇప్పటికే జనసేన దానికి అనుగుణంగానే లెక్కలు వేస్తుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిత్రాడలోని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తనను ఎమ్మెల్యేగా గెలిపించిన చిత్రాడలోని భారీ బహిరంగ సభ జనసేన ఆవిర్భావ సభగా ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ సాయంత్రం ఎటువంటి స్పీచ్ ఉంటుంది, ఎటువంటి స్ట్రాటజీతో మాట్లాడుతారనేది కూడా ఆసక్తికరంగా మనకి. ప్రకాష్ సాయి సుధీర్ అంటే చిత్రం నుంచి